భారత రాజ్యాంగంలోని నియమ నిబంధనలకు ఎవరూ అతీతులు కారు. రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకునే ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హులే. వారు గవర్నమెంట్లో ఎంత పెద్ద పదవిలో ఉన్నా రాజ్యాంగం ప్రకారం తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. రాజ్యాంగం దృష్టిలో రాష్ట్రాన్ని పాలించే సీఎం, దేశాన్ని పాలించే ప్రైమ్ మినిస్టర్ కూడా దేశ పౌరులే. చివరికి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ తప్పు చేసినా రాజ్యాంగం శిక్షిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రీసెంట్ గా అధికారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఇదే విషయంపై దేశమంతటా చర్చ సాగుతోంది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారని గత కొద్ది నెలలుగా వార్తల్లో వస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పై ఈడీ విచారణ కూడా చేపట్టింది. ఇక రీసెంట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన హస్తం ఉందని కన్ఫర్మ్ అవ్వడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. దీంతో అధికారంలో ఉన్న సీఎం అరెస్ట్ అవ్వడం దేశంలోనే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. గతంలో కూడా 6 ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. కానీ వారంతా అధికారంలో లేకుండా మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ అయ్యారు. అలా అధికారంలో ఉండి అరెస్ట్ అయిన వ్యక్తిగా కేజ్రీవాల్ చరిత్రకెక్కారు. ఒక రాష్ట్ర సీఎం అరెస్ట్ అవ్వడంతో చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే విషయం మరోసారి రుజువైంది. అయితే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అరెస్టైనా కూడా జైల్లో ఉండి రాష్ట్రాన్ని పాలించవచ్చని ఓ ప్రముఖ అడ్వకేట్ తెలిపారు. జైల్లో ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని రూల్ లేదని చెప్పారు. కానీ జైల్లో ఉంటూ రాష్ట్రాన్ని రూల్ చేయడం అసాధ్యమని అన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా చాలా మందిని మినిస్టర్లతో పాటు పరిపాలనా యంత్రాంగంపై ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల జైల్లో ఉంటూ వీటన్నిటినీ పరిశీలించడం కష్టమన్నారు. ఒకవేళ జైల్లో ఉంటూ రాష్ట్రాన్ని పాలించాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్టికల్ 239AB ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని సూచించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతిని కోరొచ్చని చెప్పారు. అయితే ఆ సూచనని రాష్ట్రపతి ఆమోదించినట్లయితే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన జరిగే అవకాశం ఉందని అడ్వకేట్ తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి కస్టడీలో తీసుకుంటే, రిమాండ్లో ఉంటే జైలు నుండే పరిపాలన సాగించవచ్చా, జైల్లో ఉంటూ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చా? చట్టపరంగా అయితే జైలు పాలు అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలనేటువంటి రూల్ పొజిషన్ ఏదీ లేదు. ముఖ్యమంత్రిగా కొనసాగచ్చు. అయితే జైల్లో ఉంటూ ముఖ్యమంత్రి విధులు నిర్వర్తించడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆన్ ఎ డైలీ బేసిస్ బ్యూరోక్రాట్స్తో అవ్వచ్చు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో అవ్వచ్చు, వేరియస్ రివ్యూ మీటింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా జైల్లో ఉంటూ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు. సో మోస్ట్ లైక్లీ ఎప్పుడైతే రిమాండ్కి పర్మిషన్ వస్తుందో కోర్టు, ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆప్ నేతలు చెప్తున్నట్లే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయకుండా జైల్లో ఉంటూనే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పరిపాలన చేయాలని భావిస్తే అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆర్టికల్ 239AB ప్రకారం రాష్ట్రపతికి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది అని సూచించి రాష్ట్రపతి పాలన విధించమని చెప్పి సూచించవచ్చు. అలా ఆ సూచనని రాష్ట్రపతి గారు ఆమోదించినట్లయితే గనక ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశం ఉంది. అసలు ఒక్కసారి క్లుప్తంగా ఢిల్లీలో పరిపాలన మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్టికల్ 239AA, అలాగే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ఆఫ్ 1992 ఈ రాజ్యాంగ ప్రకరణ, ఈ చట్టం పరిధిలోనే వీటి ప్రకారమే ఢిల్లీ పరిపాలన మొత్తం కూడా కొనసాగుతుంది. ఒకవేళ ఈ ప్రకరణ అలాగే ఈ చట్టం పరిధిలో పరిపాలన కానీ చేసే పరిస్థితి లేకపోతే ఆర్టికల్ 239AB ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి సూచన చేసి దానికి అనుగుణంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశం కూడా ఉంది.